దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా బలాభివృద్ధి నొందుతూ ఉన్నారా దేవుని బిడ్డలారా? దేవుడే మనతో మాట్లాడుతున్నాడు కదా, దేవుడే మనల్ని బలపరుస్తున్నాడు కదా. ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించును, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడి ఉండెను. నిన్ను బట్టి ఒక గ్రంథం రాయబడి ఉంటుంది దేవుని బిడ్డలారా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుచు ఉండగా యెహోవా చెవి యొగ్గి ఆలకిస్తూ ఉంటాడంట. నీవు ఎంత విశ్వాసంతో ఉన్నావో, ఎంత భక్తితో ఉన్నావో, ఎంత విధేయతతో ఉన్నావో, ఎంత దేవుణ్ణి నమ్ముతున్నావో, ఎంత వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నావో, దేవుడే ఇస్తున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే తప్పక చేస్తాడని ఎంత నువ్వు దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నావో నీ నమ్మికకు తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడంట. ఇదంతా కూడా ఆయన సముఖమందు రాయబడి ఉంటుంది దేవుని బిడ్డలారా. జ్ఞాపకార్థ గ్రంథమందు ఇవన్నీ కూడా నీ భక్తి, నీ శ్రద్ధ, నీ విధేయత, నీ పరిచర్య, నీ తగ్గింపు, నీవు లోబడే విధానం, నీ సహనం, నీ ఓర్పు అన్ని దేవుడు ఎరిగి ఉంటున్నాడు కనుక దానికి ప్రతిఫలం నువ్వు భవిష్యత్తులో చూడబోతున్నావు. దానికి తగిన అద్భుతమైన కార్యం నువ్వు చూడబోతున్నావు. ఆ మంచి విత్తనాన్ని పంట నువ్వు కోసుకోబోతున్నావు కనుక ఎవరు చూసినా నేను దీవించరు దేవుని బిడ్డలారా. ఎవరు ఏ సహాయం చేయరు, కానీ సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు చూశాడంటే ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. అందుకని బైబిల్లో ఉన్న భక్తులందరినీ చూసి 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 వారి సహనము, వారి భక్తి, వారి విధేయత, శ్రమలో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఓర్పుల్లో, హింసలో, ఉపద్రవంలో వారు నిలబడిన విధానాన్ని చూసే వారిని ఒకానొక సమయంలో దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు, దేశం మధ్యలో ఉంచాడు, రాజ్యాధికారం ఇచ్చాడు, రాజులుగా చేశాడు, అభిషిక్తులుగా మార్చాడు. గొప్ప కార్యాలు జరిగించిన దేవాది దేవుడే ఈరోజు నీతో అంటున్నాడు, నీ భక్తి నేను చూస్తున్నా, నీ విశ్వాసం నేను చూస్తున్నా, నీ పట్ల కార్యం కూడా నేను జరిగిస్తా. భయపడొద్దు, దిగులు పడొద్దు, అధైర్యపడొద్దు, అన్నీ నేను రాసి పెట్టుకున్నా, అవన్నిటికి తగిన కాలంలో నీకు ప్రతిఫలం ఇచ్చేవాడని చెప్తూ ఉండగా ఎక్కడ అవిశ్వాసంగా మాట్లాడొద్దు, ఎక్కడ బలహీనం కావద్దు, ఎక్కడ తప్పిపోవద్దు, ఎక్కడ తొలగిపోవద్దు. దేవుడే గొప్ప కార్యాలు చేయబోతున్నాడని నమ్మి విశ్వసించి దేవుణ్ణి వెంబడించడానికి సిద్ధపడదా. వాగ్దానాన్ని బట్టి బలం తెచ్చుకుంటూ ఈ రోజు అంత దైవికంగా నడుద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచ్చినాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారో ప్రతి బిడ్డ ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు విధేయతతో, నమ్మికతో, విశ్వాసంతో వారి జీవితంలో ముందుకు కొనసాగినట్లుగా సహాయం చేయండి. గొప్ప దేవ, మంచి దేవ, ఎంతమంది నీ యందు విశ్వాసంతో మంచి వాక్కులు పలుకుతున్నారో అవన్నీ వారి జీవితంలో కార్యసిద్ధిలోకి నడిపించినట్లుగా సహాయం చేస్తూ వారిని ఇంకా బలవంతులుగా, శక్తిమంతులుగా, ఆశీర్వాదానికి అర్హులుగా మారుస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఉన్నతమైన నామంలో ప్రతి ఒక్కరిని భద్రపరచుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు పంపిస్తూ ఉండండి. ఈ దినమెల్లా ఉత్సహించి సంతోషిస్తూ దైవిక కార్యాలు చూడబోతున్నాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.